గుత్త కూడా చేస్తారా అన్న 1 year? హలో గైస్, ఇవాళ ట్రాక్టర్ సర్వీస్ చేయించుకొద్దాం. మన ఊరు నుండి 10 kilometers ట్రావెల్ చేస్తే లక్షట్పేట ఉంది. సో అక్కడే ట్రాక్టర్ గ్యారేజెస్ కూడా ఉన్నాయి, అక్కడ పోయి చేయించుకోవాలి. మన బండికి అయితే సర్వీస్ చేయించి దగ్గర 1 year అవుతుంది. ఇప్పుడు కూడా పెద్ద రిపేర్ ఏం లేవని అనుకుంటున్నా. జస్ట్ ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ఫిల్టర్ చిన్న వేయించుకొని రావాలి. మనకు డ్రైవర్ అట్లా ఎవరు లేరు కాబట్టి మనమే బండిని తీసుకొని పోవాలా. ఇప్పటికే లేట్ అయిపోయింది మామ. యాక్చువల్ గా మన అడ్లు కొంచెం లేట్ గా పోయినాయి. మనతో పాటుగా నారలికిన వాళ్ళైతే ఆల్రెడీ కైలు చేసేస్తుండ్రు, కొంచెం వెనక పడ్డాం మనం. ఇవాళ ఈ సర్వీస్ అయిపోతే వెంటనే మనం వీల్స్ లెక్కించుకొని స్టార్ట్ చేద్దాం. మనం ఎప్పుడు వచ్చే గ్యారేజ్ ఇదే మామ. ఇంకా సీజన్ అయితే స్టార్ట్ కాలేదు కాబట్టి మెకానిక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నారు. మనం ఇంకా కొంచెం తొందరగా వేసుకోవచ్చు. ఇక మనకున్న పొలంలో 60% సౌడు పొలమే కాబట్టి అన్నకైతే ఫస్ట్ క్లచ్ అండ్ లైనర్లు చెక్ చేయమని చెప్పిన. అట్లనే ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్లు కూడా చేంజ్ చేయమని అన్న. ఈ బండి మీద ఉన్నదేమో సెకండ్ మెయిన్ మెకానిక్ మామ. ఈ గ్యారేజ్ వీళ్ళ సొంత అన్నదే, అతను ఇంకా సీనియర్ అన్నమాట. నీ బండికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాల్స్ పోయినాయి బావా అని ఈడు చెప్తుండు. ఈ బామర్ది గాంధీ మనది సేమ్ ఊరే. సరే తీసి మార్చు బామర్ది అన్న గంతే. ఈ బండ బామర్ది గాడు నా బండి మీద బలం చూపెట్టుకుంటుండు మామ. ఈ గుండి మొత్తం పోయినాకనే చేంజ్ చేయొచ్చు మామ. కానీ నా ఉన్న ఒక్క పానానికి వీల్స్ కొట్టుకోవడం, డీజిల్ తెచ్చుకోవడం, పొలాన్ని చూసుకోవడం ఈ వేసే వరకు నా దుల తిరిపోద్ది. అందుకే ఎడ్జ్ లో చేంజ్ చేపిస్తున్నా. మనకున్న ఇంకొక చెడ్డ అలవాటు ఏంటంటే, ఊర్లో ఉన్నప్పుడేమో ట్రాక్టర్ మొత్తం పాడేరాక నడుపుతా. అదే గ్యారేజ్కి వచ్చింది అనుకో, కొంచెం పాడైతుందని ఇంకా పోతుందని నాకు అనుమానం వచ్చినా గానీ వెంటనే చేంజ్ చేపిస్తాం. ఈ బ్రో ఏమో ఇంకా మన ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే పనిలో ఉన్నాడు. ఇంకా ఒక్కసారి ఇక్కడ చూడు మామ, మన ట్రాక్టర్ బంపర్ ఎట్లా బెండ్ అయిపోయిందో. యాక్చువల్గా ఏమైందంటే, చిన్నగా ట్రాక్టర్ ఒకసారి దిగబడ్డది టైర్లతోనే. దిగబడ్డప్పుడు ఈజీగానే వెళ్తుందని రోప్ పెట్టి ఇంకో ట్రాక్టర్ పట్టికినాము. ఈ బంపర్కి పెట్టుడు బాగా మిస్టేక్ అయిపోయింది. ఈ బంపర్ మొత్తం బెండ్ అయింది. ఇంకా ఇదే చూస్తున్నా అన్నకి. నేనేమనుకున్నా అంటే, ఈ బంపర్ నట్లుంటాయి కదా, ఇవి సాగినాయి కావచ్చు, అందుకే ఇట్లా కిందికి బెండ్ అయింది కావచ్చు అని అనుకున్నా. కానీ అన్నేం చెప్పిండంటే, ఈ బంపర్ లోపల ఉంటది కదా ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ అనేది షేప్ చేంజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ వెల్డింగ్ కొట్టాలి, పైకి లేపి అని అన్నాడు. సరే ఇంకా దీన్ని ఇప్పుడు ఎందుకులే అని వదిలేస్తున్నా. పోయిన సీజన్ లో ఒకసారి 2 wheels కూడా నిన్నాయి మామ. అప్పుడు ఇగ్గినప్పుడు సెంటర్ బేరింగ్ నుంచి సౌండ్ వచ్చింది. దాని గురించి అన్నేం చెప్తున్నా అంటే, కటక్ కటకని సౌండ్ వచ్చింది. దీనికి వేసినావు, ఇక్కడైతే దానికి ఇక్కడే వేసుకోవాలి. బాగా కొసకేసుకోవాలా? బండి వెనక పిస్తేనే జల్లేదు. వెనక ఛాన్స్ లేకుండే, వెనక ఒడ్డు ఉండే. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్. ఏం ఫిల్టర్? ఇంజన్ ఆయిల్ ఫిల్టర్. అట్లనే డీజిల్ ఫిల్టర్ చూపించారు. మన బామర్ది గారి గురించి ఏమో అనుకున్నా గానీ బాగానే పని నేర్చుకున్నాడు మామ. ఏం అడిగినా చెప్పుతుండు, పని చేసి చూపెడుతుండు. గుత్త కూడా చేస్తారా అన్న 1 year? ఇంకో విషయం ఏంటంటే మామ, ఈ గ్యారేజ్ వాళ్ళు ట్రాక్టర్ ని గుత్తకు మాట్లాడుకుంటారు. ఎట్లా అంటే, ఇప్పుడు ఇది జనవరిలో స్టార్ట్ అయింది. జనవరిలో 5,000 కట్టించుకుంటారు. జనవరి టు మళ్ళీ నెక్స్ట్ జనవరి వరకు ఉంటుంది అన్నట్టు. ఈ 1 year లో ట్రాక్టర్కి ఏమైనా రిపేర్ వచ్చింది అనుకోండి, ఏమైనా బేరింగ్లు పోయినా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళే మన దగ్గరకు వచ్చి, అవసరమైతే మనము ఇట్లా సామాన్ పట్టుకురమ్మన్నా తీసుకొస్తారు. వీళ్ళే బిల్లు పట్టుకొని వస్తారు. ఇంటి దగ్గరనే అన్ని రిపేర్ చేసి వెళ్తారు అన్నట్టు. అట్లా అని అన్ని చేయరు. ఇంజన్ ప్రాబ్లం వచ్చినా, లేదంటే గేర్ బాక్స్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అవి రెండింటికి మాత్రం ఇంక్లూడ్ ఉండవు ఈ ప్యాకేజ్ లో. మిగతా ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చేస్తారు అన్నట్టు. లైనర్లు కానీ, ఇట్లా క్లచ్ కానీ, ఏమన్నా బేరింగ్స్ కానీ, ఇవన్నింటికి. ఈ క్లచ్ ప్లేట్ చేసేటోడు మన దరిదాపులో కూడా లేడు మామ.